హాయ్ నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఒక ప్లెయిన్ నెక్లెస్ కస్టమర్‌ది తను యూఎస్ నుంచి తెచ్చారు. చాలా ఉన్నాయి. తను చేశాను. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను రూబీస్‌వి అవన్నీ. తనదే అనమాట ఇది కూడా. ఇదేంటంటే ప్లెయిన్ నెక్లెస్. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు ఇది ప్లెయిన్ నెక్లెస్. దానికి ఏం చేసామంటే సింపుల్‌గా ఎప్పుడు లీవ్స్ ఇస్తాను కదా! అట్లా రెడ్ వైట్ అలా కాకుండా ఉట్టి వైట్ స్టోన్ లీవ్స్ ఇచ్చేసి తనకి వైలెట్ కలర్ లీవ్ అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇప్పుడు ఈ లాకెట్‌కి కూడా అన్నీ ఇలా లెంగ్తీగా ఒకటి పెట్టేసుకున్నాను పెద్దది. అది పెట్టేసి చిన్న చిన్న 3 పీసెస్ అన్ని మిగతా సైడ్‌కి ఇటు పెట్టాను అనమాట. లాకెట్‌కి సెంటర్ ఒకటి మాత్రం పెద్ద లీఫ్ లాగా పెట్టాను. అలాగే కమ్మలకి కూడా ఇప్పుడు పెద్ద లీఫే పెట్టాను నేను. ఎలాగో లాకెట్‌కి ఎలా పెట్టానో అలా కమ్మలకి కూడా పెద్ద లీఫ్ ఇచ్చేసాను. అటు ఇటు చిన్న లీఫ్స్ ఇచ్చేసి తనకేంటంటే అన్ని కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు రూబీస్ చేశాను, అన్నీ చేశాను. వైలెట్ లేవన్నారు. అందుకని ఇప్పుడు వైట్ స్టోన్‌కి వైలెట్ ఏసేసామనమాట. అలా ఆకుల్లాగా ఉంచేసుకోవచ్చు. ఆకులు కావాలంటే పెంచేసుకోవచ్చు. తనకి నెక్ లెంగ్త్ కూడా ఫుల్ ఉంది కాబట్టి సరిపోయింది. నెక్ లెంగ్త్ ఏం అవసరం లేదు కాబట్టి ఏం వేయలేదు. లేదంటే ఈ బీడ్స్ కూడా మనం వేసుకోవచ్చు. బ్యాక్ చైన్ ఉంది ఇప్పుడు. తనదే అనమాట ఇది పాతది మొత్తం. ఈ నెక్లెస్ అంతా యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంచాను. అలాగే లెంగ్త్ చాలకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. లెంగ్త్ సరిపోయింది కాబట్టి సేమ్ ఉంచేసాను. ఇప్పుడు ఈ కమ్మలకి కూడా చూడండి. ఇటు 3 లీఫ్ పెట్టిచ్చేసి మధ్యలో ఒకటి పెద్ద లీఫ్ అనమాట ఇది. ఇలా పెట్టిచ్చేసాను. మొత్తం వైలెట్ కలర్ ఇచ్చి డిఫరెంట్‌గా చేద్దామని చేశాననమాట. యాక్చువల్లీ ఏంటంటే మనది బిందు జ్యువెలరీస్‌లోనే స్పెషాలిటీ లైట్ వెయిట్ కాబట్టి చాలా లైట్ వెయిట్‌లో చేశానండి. ఈ లీవ్స్ ఇవన్నీ కూడా నేను చాలా లైట్ వెయిట్‌లో చేస్తున్నాను. ఈచ్ పీస్ 250 మిల్లీ, 200 మిల్లీలో కూడా చేశాను. కాకపోతే దీనికి కొంచెం ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే లూప్స్ ఇచ్చేసి కింద ఇవన్నీ బీడ్స్ ఇచ్చాను కాబట్టి. లేదంటే ఈ లీఫ్ 200 మిల్లీలో కూడా ఉంటాయి అనమాట. అంత లైట్ వెయిట్‌లో చేస్తాం. మన బిందు జ్యువెలరీస్‌లో స్పెషాలిటీ లైట్ వెయిట్ కాబట్టి ఇప్పుడు ఈ నెక్లెస్ ఇదంతా కూడా లైట్ వెయిట్‌లోనే ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.